గంజాయి నివారణకు మరియు అసాంఘిక శక్తుల భరతం పట్టేందుకు సైబర్ మోసాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి వాటిని నియంత్రించడం జరుగుతుందని సిఐ కనకయ్య తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంపై శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత ఉంటుందని, అసాంఘిక శక్తులను అణిచివేసేందుకు వారి పూర్తి వివరాలను తనకు తెలపాలని కోరారు. అట్టి వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. గంజాయి విక్రయాలను, మాదక ద్రవ్యాలను నిషేధించి వాటిని విక్రయిస్తున్న వారిపై మరియు సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. తన పరిధిలోని 5 పోలీస్ స్టేషన్లలో ప్రజలను ఎప్పటికప్పుడు సైబర్ మోసాలపై చైతన్యం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా దొంగతనాలు, సైబర్ మోసాలు, నేరాలను నివారించేందుకు తన వంతు కృషి చేయడంతో పాటు ఫిర్యాదుదారులకు ఎల్లవేళలా తన కార్యాలయంలో అందుబాటులో ఉంటానని వివరించారు. అదేవిధంగా సీసీ కెమెరాల ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ వాటిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఈరోజు నాగర్కర్నూలు సిఐగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను గతంలో తెలకపల్లి పిఎస్ నందు 2016 నుంచి 17 వరకు పనిచేసి ఇదే జిల్లాలో ప్రమోషన్ తీసుకొని హైదరాబాద్ సిటీకి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ సిటీకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ అండ్ సైబరాబాద్లో పనిచేసి మళ్ళీ ఈరోజు నాగర్కర్నూలు సిఐగా ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మాకున్నటువంటి నాగర్కర్నూలు సర్కిల్లో ఉన్న 5 పోలీస్ స్టేషన్లో కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏందనగా, మేము ప్రజలతో ఎప్పుడు అందుబాటులో ఉండి నేరాలను అరికట్టడానికి, శాంతి భద్రతను నిలబడడానికి మా వంతుగా కృషి చేస్తాం. ప్రజలందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి శాంతి భద్రతల పరిరక్షణలో పాల్పంచుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మామూలుగా ఉన్నటువంటి నేరాలు అంటే దొంగతనాలు కానీ, హౌస్ బ్రేకింగ్ కానీ, డెకాయిటీలు కానీ తగ్గి బాగా సైబర్ క్రైమ్ అనేది బాగా పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ అరికట్టడానికి, ప్రజలను అవేర్నెస్ తీసుకురావడానికి, తద్వారా సైబర్ క్రైమ్ నేరాలను కూడా నిరోధించడానికి మా వంతు కృషి చేస్తాం. వాటికి అవేర్నెస్ క్యాంపులు కూడా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రజలకు కల్పిస్తామని తెలియజేస్తున్నాం. గత ఇంతకుముందు 2016లో చేశారు కదా సార్, మళ్ళీ సుందర్ జిల్లాకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో చేసి ఇక్కడ చేయడం వల్ల ప్రజలందరికీ కొంత పరిచయాలు ఉంటాయి, తొందరగా ప్రజలను కలుసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే ఒకవేళ పరిచయం లేనట్టయితే మనం మళ్ళీ పరిచయం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అదే చేసిన జిల్లా కాబట్టి, చేసిన పబ్లిక్ కాబట్టి పబ్లిక్ కూడా తొందరగా కలుసుకోవడానికి ఇంకా కొంచెం మెరుగ్గా ఉంటుంది. నేను కూడా ఇంతకుముందుకు రాజేంద్ర నగర్లో చేసినప్పుడు నేను అదే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఒక 3.5 ఏళ్ళు ఎస్ఐగా చేసి అదే పోలీస్ స్టేషన్లో 1.5 ఇయర్ మళ్ళీ సిఐగా చేయడం జరిగింది. అక్కడ ప్రజలు కూడా చాలా తొందరగా నాతో కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద కూడా చాలా తొందరగా వస్తుండే. ఏదన్నా అక్కడ రాజేంద్ర చాలా పెద్ద పొల్యూషన్, మన తెలంగాణలో పెద్ద పొల్యూషన్. అక్కడ ఏ ఇష్యూ ఉన్నది, కమ్యూనల్ ఇష్యూ కావచ్చు, లాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, ఎన్ని ఇష్యూ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా నాకు సమాచారం వస్తుండే. దానివల్ల మేము నా ఇష్యూలు పెద్దగా కాకుండా చేయగలిగినాం. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ప్రజలు పబ్లిక్ మనకు పరిచయం ఉన్నట్టయితే ఏ ఉన్న ఇష్యూను మాకు తొందరగా తెలియజేస్తారు. కాబట్టి ఆ ఇష్యూని పెద్దది కాకుండా ఉండడానికి మా వంతు కృషి చేస్తాం. కాబట్టి అదే మంచిగా ఉంటుందని నేను సార్. ఇక్కడ దొంగతనాలు చెప్తున్నారు, సీసీ కెమెరాల ప్రాముఖ్యత మీరు అడిగినట్టుగా సీసీ కెమెరాల ప్రాముఖ్యత చాలా ఉంది. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీలో నేను చేసినా కాబట్టి సీసీ కెమెరాలు లేకముందుకు, సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ అంటే స్నాచింగ్లకు అడలిపోతుండే పబ్లిక్. పాపం లేడీస్ ఎవరైతే ఉన్నారో మహిళలు మంగళసూత్రాలను ధరించుకొని బయట పోయిన సందర్భాల్లో అయితే నేను ఎస్ఐ చేసినప్పుడు మేము మోటార్ సైకిల్ మీద కానీ వెహికల్ మీద తిరుగుతూ దారింపడి పోయి మహిళలను అప్రమత్తం చేసేవాళ్ళు. మీరు కొంగు కప్పుకొని పోండి, మీ మంగళసూత్రాలు కనిపించకుండా ఉండండి, అట్లా కవర్ చేసుకోండి అని చెప్పే రోజులు ఉంటుండే. తర్వాత సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత మైండ్ రెడ్ సార్ డీజీ ఉన్నప్పుడు సీసీ కెమెరాలు బాగా ప్రాముఖ్యత పెంచి ఎవరైతే నేరస్తున్నారో వారి మీద పీడీకి యాక్టివ్ పెట్టడం, ఇదంతా చేయడం వల్ల మ్యాక్సిమం అంటే 0%కు స్నాచింగ్ రావడం జరిగింది. కాబట్టి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం. సీసీ కెమెరాలో రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎవరైతే నిజమైన నేరస్తున్నాడో వాళ్ళను ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది.
కొంతమంది వాళ్ళు వచ్చి చెప్పేస్తూ ఉంటారు ఏదో ఒకటి, వాళ్ళు తప్పు లేకపోయినా ముందు చెప్పేస్తూ ఉంటారు. తప్పు చేసినప్పుడు వచ్చి చెప్పడానికి కూడా ఉంటుంది. అదే సీసీ కెమెరా వెరిఫై చేస్తే అసలు నిజమైన నేరస్తులు ఎవరు, నిజమైతే కల్ఫ్రెట్ ఎవరు అనేది మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది యాక్సిడెంట్ కావచ్చు, దొంగతనమే కావచ్చు, ఎనీ ఇన్సిడెంట్, అది మర్డర్ కావచ్చు, ఇంకేదైనా సరే. అంటే సీసీ కెమెరాను అబద్ధం ఆడడానికి లేదు. మనుషులను అబద్ధం ఆడతాను కానీ సీసీ కెమెరా అబద్ధం ఆడదు. అది ఏది ఉన్నదంటే రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు సీసీ కెమెరా అది ఉంటుంది. తర్వాత అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ని మనము రిట్రైవ్ చేసి అది కోర్టులో మనం సబ్మిట్ చేసినట్టయితే కోర్టు కూడా దాన్ని సాక్షిగా పరిగణిస్తుంది. అటువంటిప్పుడు ఒకవేళ సాక్షులు ఎవరైతే ఉన్నారో ఆ సాక్షులు అబద్ధాలు చెప్పినా కోర్టు ముందు మనం సీసీ ఫుటేజ్ని కనుక ప్రజెంట్ చేయగలిగితే నిజమైన నేరస్తులకు శిక్ష పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల కన్విక్షన్ రేట్ వేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనకు దీనివల్ల ఎక్కడెప్పుడు ఏదైనా ఒక అఫెన్స్ చేసిన వ్యక్తి ఉంటే పోలీస్ ఇంటరాక్షన్ చేయాలి అదంతా ఏముండదు. సీసీ కెమెరా ముందు పెడితే వాడే ఒప్పుకుంటాడు. పబ్లిక్ కూడా చూపిస్తే కూడా పబ్లిక్ హర్షిస్తుంది. కాబట్టి సీసీ కెమెరాలు కంపల్సరీ దయచేసి పబ్లిక్ మా యొక్క విజ్ఞప్తి ఎక్కడైతే మీరు ఈ చిన్న ఇల్లు కట్టుకున్నా ఏ ఇల్లు కట్టుకున్నా అక్కడ మీరు మీ సరౌండింగ్ కవర్ అయ్యేటట్టుగా సీసీ కెమెరాలు పెట్టుకోండి. మీరు ఎక్కడ బయటకు ఊరినా కూడా సేఫ్టీగా ఉంటుంది. మేము అన్ని చోట్ల పోలీసులు బీటు దింపకపోవచ్చు, కానీ సీసీ కెమెరా ఉంటే మీ సేఫ్గా ఉంటుంది. మీరు వచ్చిన పెరిగిన టెక్నాలజీలో మీరు ఎక్కడున్నా కూడా మీ ఫోన్లలో మీరు చూసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు. కాబట్టి అది కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సీసీ కెమెరాల పైన కూడా పెట్టుకోవాలని కోరుతున్నాను. సార్ ఇక్కడ టౌన్లో జిల్లా కేంద్రంలో గంజా సేల్స్ అవుతుంది సార్. కొన్ని ప్రాంతాలు గతంలో ఉన్న అధికారుల దృష్టిగా తీసుకుంటారు, కానీ ఎలాంటి చర్య లేకపోవడం వల్ల ఈ రామ్నగర్ ఏరియాలో అసలు మహిళలు సాయంత్రం ఏంటంటే డోర్ లాక్ చేసుకొని ఇంట్లోనే ఉంటుంది సార్. అట్లా అయితే ఇప్పుడు అంటే మనకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్లో మాత్రం గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది గాంజా విషయంలో, డ్రగ్స్ విషయంలో. ఖచ్చితంగా అట్లాంటివి ఉంటే మేము కూడా సీరియస్ తీసుకుంటాం. అట్లా గాంజా అంటే మన దగ్గర వస్తుందా బయటకి వస్తుందా అదేమన్నా ఉంటే కంపల్సరీగా అట్లాంటి కల్ప్రిట్ని పట్టుకొని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. గంజా విషయంలో మాత్రం ఎటువంటి ఎవరిని కూడా టార్గెట్ చేసేది ఉండదు. మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేసినట్టు సపరేట్గా ఒక వింగ్ని పెట్టింది. ఇప్పుడు ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టేసి గాంజా మీద స్పెషల్ పెట్టింది. కాబట్టి మేము కూడా మా లెవెల్లో ఖచ్చితంగా అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గాంజా కానీ డ్రగ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు. గాంజా వల్ల ఏమవుతుందంటే యూత్ చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు మత్తులు ఏం చేస్తారో కూడా తెలియదు. కాబట్టి దయచేసి అట్లా ఎవరన్నా తల్లిదండ్రులు ప్రోత్సహించొద్దు, ప్రజలు కూడా ప్రోత్సహించొద్దు. అట్లా ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా వాళ్ళపై చట్టపరమైన చర్య తీసుకుంటాము. దానివల్ల యువత చెడిపోకుండా మేము కాపాడడం వల్ల అది అందరి బాధ్యత, ఒక పోలీసు బాధ్యత కాదు, సొసైటీ యొక్క బాధ్యతగా ఉంటుంది. కాబట్టి సొసైటీలో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి, మేము వాళ్ళని ఖచ్చితంగా అరికట్టడానికి వాళ్ళ చట్టం ముందు నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు పెద్దగా ముందే అంటే చిన్నప్పుడే మనం చేస్తే దాన్ని ఇంకా పెద్దగా కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లా ఉంటే మాకు సమాచారం ఇవ్వండి, మేము అందరూ కూడా వాళ్ళను పట్టుకొని చట్టం ముందు పెడతాం. సార్ ఒక టైం ఇస్తే మేము వస్తాము, ప్లేస్ చూపిస్తాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రోడ్ వేసుకున్నారు సార్, చెట్లకి అక్కడ వేసుకొని ఒక 20-30 మంది రెగ్యులర్గా సాయంత్రం 6 అయిందంటే ఇంకా అదే పని. ఆ రోడ్ ఏదైతే ఉందో ఆడవాళ్ళు ఇంకా బయటకు వెళ్ళారు. ఆ టైం అయితే వాళ్ళు తాగి ఎట్లా బిహేవ్ చేస్తున్నారో తెలియదు. కాబట్టి సింగిల్ వ్యక్తులు పోతే దాడి చేసే ప్రమాదం కాడికి ఉంటుంది. మనం స్పెషల్ మీరు మేము కోఆర్డినేషన్ చేసుకొని దాని మీద ఒకసారి చేస్తే ప్రజలకు కూడా అదే అవుతుంది. లేదు సార్, కంపల్సరీ అట్లేం 100% మంచి సమాజం వరకు మీరు ఎప్పుడు వెళ్ళాలి. అట్లేం సార్ అంటే మా రిక్వెస్ట్ కూడా అదే, మీరు ఒక్కరు కాకుండా మేము ఒక్కరం పోయి చేసినాం అనుకో దాడికి జరిగే ప్రమాదం